బుట్టు ఈ పెళ్ళి పిల్లలు అబ్బాయి అమ్మాయి కలిసి ఉండడం పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం ఇదంతా ఏం బుట్టు అవసరం అంటావా? కట్ చేస్తున్నావా? చేస్తున్నా. నాకు తెలిసింది చెప్తా. అంటే నీకు తెలుసా? నాకు అనిపించింది చెప్తా. ఇప్పుడు నీ దగ్గర ఒక 1000 కోట్లు డబ్బులు ఉన్నాయి అనుకో. ఉన్నాయనుకో. నువ్వు సింగిల్గానే ఉండాలి, ఫ్రెండ్షిప్ లేదు, ఏం వద్దు, హ్యాపీగా ఉండగలవా? ఉంటా హ్యాపీగా. సరే, ఇప్పుడు నీ దగ్గర అసలు అన్ని డిగ్రీలు ఉన్నాయి. నీకు బిజినెస్ తెలుసు, స్పేస్ టెక్నాలజీ తెలుసు, నానో టెక్నాలజీ తెలుసు, కంప్యూటర్స్, ఇక అన్నీ తెలుసు అనుకో. ఒకవేళ హ్యాపీగా ఉండగలవా? ఉంటా. ఓకే, ఇప్పుడు నీకు ఏమీ తెలియదు కానీ పొద్దున్న లేస్తే నీకు ఫుడ్ వచ్చింది, హ్యాపీగా ఏంటో తిరగవచ్చు, వీడియో చూసుకోవచ్చు, నీకు ఎవరు ఫ్రెండ్షిప్ సింగిల్గా ఉండాలి. అబ్బా ఎంత హ్యాపీ లైఫ్. ఉంటా ఉంటా. నాకు అనిపించింది అంటే ఈ 3 నువ్వు బతికి చూస్తే హ్యాపీగా ఉండవేమో ఒక పాయింట్ తర్వాత అనిపించింది నాకు. ఎందుకు నువ్వు ఇలా ఏమైనా బతికేవా? ఏమో అనిపిస్తుంది. నువ్వు అవన్నీ చాలా ఈజీగా నీకు ఏమంటావు డిస్కనెక్ట్ అయిపోతావు, దాంట్లో ఎక్కువ రోజు హ్యాపీగా ఉండలేవు. నాకు తెలిసింది ఏంటంటే ఈ బంధాలు, ఫ్రెండ్షిప్లు, పిల్లలు ఇవన్నీ కావాలేమో, ఇవన్నీ ఉంటేనే హ్యాపీగా ఉంటావు. ఒక మనిషికి హ్యాపీగా ఉండాలని ఇంకో మనిషి కావాల్సింది. ఫ్రెండ్షిప్ ఒక నిజంగా ఆలోచించి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటే నీకు ఎలా ఉంటుంది, అట్లానే ఇది కూడా ఇంకొక బంధం. ఒక బెస్ట్ ఫ్రెండ్తో కూడా ఎక్కువ హ్యాపీగా ఉండగలవు, కానీ దానికన్నా ఇంకా బెస్ట్ ఫ్రెండ్షిప్ ఏంటంటే ఫ్యామిలీ. నువ్వు అదే నువ్వు ఫ్యామిలీతో బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నావంటే అంతకన్నా హ్యాపీగా ఇంకేం ఉండదు. సో అందువల్ల నాకు తెలిసి పిల్లలు కష్టాలు, వాళ్ళు చేసే అల్లర్లు, వాళ్ళు చేసే చేష్టలు, వాళ్ళు సాధిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు, వాళ్ళ వల్ల నువ్వు పడే కష్టాలు కూడా ఒక రకమైన హ్యాపీ. అందుకే చాలామంది పిల్లలు కష్టపెట్టినా సరే కష్టపడుతూనే ఉంటారు కానీ ఏం కంప్లైంట్ చేయరు. ఇవన్నీ లేకుండా హ్యాపీగా ఉండలేమమ్మా. ఇవన్నీ ఉంటేనే 100 సంవత్సరాలు నీ లైఫ్ థ్రిల్లింగ్ అయిపోతుంది. మిగిలిన అన్నీ నీకు ఫుల్గా అనిపించినా అది వెంటనే బొరుగుట్టేస్తుంది. అందువల్ల ఇది కావాలి అనుకుంటున్నాను. అందుకని ఇది బెస్ట్ అంటావు. సరే సరే, ఇది బెస్ట్ ఆప్షన్. అబ్బా.